ఈ లోకంలో దేవుణ్ణి ఆరాధించే విషయానికి వస్తే చాలామంది మనుషులు ఎలా ఆలోచన చేస్తారంటే, ఇప్పుడు ఒక చోట గొప్ప మందిరం ఏదైనా ఏర్పాటు చేశారనుకోండి, దేవుని మందిరం చాలా కోట్ల రూపాయలు పెట్టి కట్టారు, అక్కడ దేవుడు ఉన్నాడు. లేకపోతే ఒక పర్వతం మీద ఏదైనా గుడి నిర్మించినారనుకోండి, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ పోయి ఆరాధిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. ఇంకా కొంతమంది అయితే తమకు డబ్బు లేకపోయినా సరే అప్పు చేసి మరీ కానీ యాత్రలు చేస్తూ ఉంటారు. అక్కడ దేవుని చూడాలి, ఇక్కడ దేవుని చూడాలి, అక్కడ ఇక్కడ అనేసి. అయితే మనం బైబిల్లో దేవుడు ఏం తెలియజేస్తున్నాడో ఒకసారి చూసినట్లయితే, బైబిల్ ప్రకారం దేవుడికి ఈ భూమి ఆకాశం అంటే ఆకాశము ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం. అయితే దేవునికి ఈ యొక్క భూమి పాదపీఠం అంట. అంటే దేవుని దృష్టిలో ఈ యొక్క భూమి ఒక చిన్న గోల్ లాంటిది, అంతకంటే తక్కువ అని అనుకుంటున్నాను నేనైతే దేవుని దృష్టిలో. అంటే దేవుడు ఆకాశంలో ఉన్నాడు, అంత ఎత్తుగా పెద్దగా ఉన్నాడంటే దేవునికి చిన్నదంట ఇది భూమి. అయితే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని ఉంటుంది. అయితే అంత గొప్ప దేవుడు మనుషులు నిర్మించినటువంటి యొక్క మందిరాల్లో దేవుడు నివాసము చేయడం అది అసాధ్యమని మనం అనుకోవచ్చు. అయితే దేవుని ప్రేమను బట్టి దేవుడు ఆయనకి ఇష్టపూర్వకం, ఆయనకి ఇష్టం ఉంటే ఆయన మనస్ఫూర్తిగా ఆయన బిడ్డలు ఆరాధించే చోట వచ్చి దేవుని ఆత్మతో వాళ్ళందరినీ ముట్టడం కానీ, వాళ్ళని స్వస్థపరచడం, వాళ్ళ ప్రార్థనలు వినడం, దేవుడు అక్కడ నివాసం ఉండడం ఆయన ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటాడు. అయితే ఇంతకంటే గొప్పగా అంటే దేవుడు ఈ భూమి మీద అత్యంత గొప్పనైనటువంటి దేవాలయం ఏదన్నా ఉందా ఈ ప్రపంచంలో అని అంటే, అది కేవలం ఈ ప్రపంచంలో గొప్ప దేవాలయం అంటే అది అది కేవలం మానవుని హృదయం మాత్రమే అంట. బైబిల్ తెలియజేస్తుంది మనిషిని హృదయంలో దేవుడు నివాసం ఉండాలని, అంటే మనిషి హృదయమే దేవునికి దేవాలయం అని బైబిల్ తెలియజేస్తుంది. అయితే మన హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుడు నివాసం చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుందని, మన హృదయమే దేవాలయం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది గుర్తించి మనము మొదటగా దేవాలయం అంటే ఎక్కడో అని కాదు, కానీ మన హృదయమే